స్క్రోల్ చేసేవాళ్ళు ఈ హల్వా చేయలేరు. తాజా గుమ్మడికాయను ఇలా ముక్కలుగా చేసి పాన్లో వేసి దాంట్లో తగినన్ని పాలు వేసి, ఈరోజు మాట తొందరగా దొరికిందే గొప్ప కాదు, నిలిచిందే నిజమైంది. ఇప్పుడు సహనం అనే మంట మీద ఇలా విజిల్స్ రానిచ్చి గుమ్మడికాయ ముక్కలను మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకొని ఇప్పుడు మ్యాష్ చేసుకున్న మిశ్రమంలో చక్కెర, ఇలాచీ పౌడర్, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి స్లోగా అడుగంటకుండా వేయించుకుంటూ ఉంటే మార్పు మొదలవుతుంది. కొన్ని విజయాలు శబ్దం చేయవు, కానీ జీవితాన్నే మార్చేస్తాయి. టైం ఇచ్చిన వాళ్ళకే అసలు తీపి దొరికే గుమ్మడికాయ హల్వా రెడీ.